జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ గారు ఇస్తున్న ట్రీట్మెంట్ చాలా డిఫరెంట్గా ఉందండి. నిన్న ఒక్కరోజు ఎగ్జాంపుల్ తీసుకుంటే నిజంగా బెంగళూరు ప్యాలెస్లో మరి ఏమేం పగిలాయో తెలియదు, కానీ నిజంగా ఆయనకి రాత్రి నిద్ర అయితే పట్టి ఉండకపోవచ్చు అండి. ఆ స్థాయిలో హెరాస్మెంట్ ఇచ్చేస్తున్నారు లోకేష్ గారు. అసలు డైరెక్ట్గా ఆయన్ని టచ్ చేయకుండా సైకలాజికల్గా, అంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే వీక్గా ఉంటాడో, జగన్మోహన్ రెడ్డిలో తెలియని ఒక కుళ్ళుతనం ఉంటుంది అంటారండి. ఆయన పక్కనుండే వాళ్ళు కూడా ఎవరైనా కాస్త స్మార్ట్గా ఉన్న అటెన్షన్ డ్రా చేసినా, లేదంటే 10 మంది ఆ వ్యక్తుల వైపు ఆకర్షితులు అవుతున్నా దాన్ని జగన్మోహన్ రెడ్డి భరించలేడనమాట. మరి అటువంటి జగన్మోహన్ రెడ్డి వీక్నెస్ని లోకేష్ గారు పదే పదే టచ్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారండి. ఇక్కడ మనం చూస్తే నిన్న రిపబ్లిక్ డే కదా, ఓ మాజీ ముఖ్యమంత్రి కనీసం జెండా ఎగరేయాలన్న స్పృహ ఉండాలి. మరి బెంగళూరు ప్యాలెస్లో ఆయన ఏం పొడుగుతున్నాడో తెలియదు, కానీ కనీసం ఇటువంటి సందర్భాల్లో కూడా బయటకు వచ్చి జెండా ఎగరేయలేకపోతున్నాడు అనేది అందరి మధ్య చర్చలో ఉందండి. దాన్ని చాలా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేశారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్లో. బెంగళూరు అంకుల్ ఈరోజు జెండా వందనం ఎందుకు చేయలేదు అని జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి ఒక సునకానందం ఉంటుందండి. రకరకాల కార్టూన్లు వేసి వ్యక్తుల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారన్నమాట, వాళ్ళని కించపరుస్తారు. మరి తమ దాకా వస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఇట్లాంటివి చూస్తే ఎగ్జాంపుల్ అండి. చూసారు కదా అంత స్మార్ట్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, చాలా అట్రాక్టివ్గా చాలా ఎఫెక్టివ్గా ఉన్నారు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హీరోయిజం మాట. మరి బెంగళూరు అంకుల్ ఎందుకు జెండా ఎగరేయలేదు అనేది నిజంగా ప్రజలందరూ అడుగుతున్నారండి. ఒక తెలుగుదేశం పార్టీ అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సందేహం ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఇబ్బంది ఉందా జెండా ఎగరేయడంతో, ఆయనకి అటువంటి ఆలోచన ఏం లేదా అనేది. ఇక రెండో ఇమేజ్ మనం చూస్తున్నాం కదా, చాలా చక్కగా బొత్స సత్యనారాయణ గారు, నారా లోకేష్ గారు, ఈ కలయిక చూడండి, ఈ కరచాలనం చూడండి, ఆ బంధం చూడండి, ఆ బలం చూడండి. నిజంగా ఇటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం తెలిసి కూడా నారా లోకేష్ గారు కనిపించగానే ఈ స్థాయిలో ఆత్మీయంగా పలకరించారంటే ఒక మంచి చిరునవ్వు, ఒక మంచి ట్రాన్స్పరెంట్గా పలకరించేటువంటి విధానం ఉండబట్టే కదండి. చూశారు కదా బొత్స సత్యనారాయణ గారు, లోకేష్ గారు చాలా కలివిడిగా నిన్న అట్ హోమ్ కార్యక్రమంలో వారు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం జస్ట్ ఒక 30 సెకండ్స్ ఉండొచ్చు అది, బట్ ఆ క్లిప్ బాగా వైరల్ అయింది. జగన్మోహన్ రెడ్డి మరి ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా రాత్రి నిద్రపోయాడని అయితే మనం ఊహించలేమండి. ఇక మూడో ఫోటో మీరు చూసారు కదండి, గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి సతీమణి ఎలాగా లోకేష్ గారిని ఆశీర్వదిస్తున్నారో, ఇది కదా పెద్దల పట్ల ఉండాల్సినటువంటి గౌరవ మర్యాద. అంటే పెద్దలకు ఆ రకమైనటువంటి గౌరవ మర్యాదలు ఇచ్చినప్పుడు ఈ రకమైనటువంటి ఆశీర్వచనాలు కూడా లభిస్తాయి. జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైనా ఎవరైనా ఇంత ఆత్మీయతతోటి ఆశీర్వదించినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఆ మొహం నలిపేసుకుంటూ చేతులు చాలా వికారంగా నానా వికారాలు వైరాగ్యాలు అన్నీ కూడా వ్యక్తం చేస్తూ ఒక అసహనం అసంతృప్తితోటి ఆ మొహంలో ఉండేటువంటి ఆరోగెన్స్ని చూసి అసలు ఎవరన్నా కాస్త ప్లెజెంట్గా ఆయన ముందు నిలబడే పరిస్థితి ఉంటుందా?